హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పీఆర్సీ మీద చేతులెత్తేసిన బాబు, ఉద్యోగుల ఆశలపై కూటమి నీళ్లు. సో, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే చివరిదాకా చూసేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందనే చర్చ ఉద్యోగ వర్గాల్లో సాగుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తామని, అలాగే 12వ వేతన సవరణ కమిషన్ను గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో అమలు చేస్తామని కూటమి నాయకత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రకటించినటువంటి నాయకులు వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని భరోసా అయితే కల్పించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 12వ పీఆర్సీ ఏర్పాటు గురించి స్పష్టత లేదు. ఐఆర్ ప్రకటించే అంశం కూడా ముందుకు సాగడం లేదు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ ఎలాంటి నిర్ణయాలు వెలువడకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. రాష్ట్ర ఆదాయంతో పోలిస్తే వ్యయ భారం ఎక్కువగా ఉంది అని, ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర జీతభత్యాలపై ప్రభుత్వం వ్యయం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యయ నియంత్రణ అవసరమని పేర్కొంటూ ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను వివరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పోల్చిన ముఖ్యమంత్రి అక్కడితో పోలిస్తే రాష్ట్రంలో ఉద్యోగుల జీతభత్యాలపై వ్యయం అధికంగా ఉంది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉండగా, ప్రధాన ఆదాయ వనరులైనటువంటి హైదరాబాదు, తెలంగాణకు వెళ్ళిపోయిందని కూడా గుర్తు చేశారు. సంపద సృష్టి జరిగితేనే ఆదాయం పెరుగుతుందని, ఆ ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం మధ్య సమతుల్యంగా వినియోగించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబ బడ్జెట్‌ను ఉదాహరణగా తీసుకుంటూ ఆదాయానికి మించి ఖర్చు చేస్తే కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటుందో ప్రభుత్వ పరిస్థితి కూడా అలాంటిదే అని వివరించారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఉద్యోగ వర్గాలు భిన్నంగా విశ్లేషిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా కారణంగా చూపుతూ ప్రస్తుతం ఐఆర్, పీఆర్సీ, డీఏల వంటి అంశాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదనే సంకేతాన్ని ప్రభుత్వం ఇస్తోందనైతే వారు భావిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఇప్పటికీ స్పష్టమైన కార్యాచరణ కనిపించకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక భారం అధికంగా ఉన్నప్పటికీ ఉద్యోగులకు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు అందించగలిగారనే ముఖ్యమంత్రి ప్రస్తావించిన విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక భారం తగ్గిందని ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో ఎందుకు జాప్యం జరుగుతోందని అయితే ప్రశ్నలు వారు లేవనెత్తుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాలు, పీఆర్సీ, ఇతర ఆర్థిక అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అలాంటి సాధారణ పరిస్థితులు లేకపోయినా ప్రభుత్వం పీఆర్సీ అమలుపై ముందడుగు వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. సో, మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే దానికి ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఎందుకు భారం మోయాలి అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలకు ఉద్యోగుల జీతభత్యాలు, డీఏలు, పీఆర్సీ వంటి హక్కులను వాయిదా వేయటం సరైన పరిష్కారం కాదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. అయితే ఇక రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లపై తీవ్ర ఒత్తిడి మరింత పెరిగిందని సంఘాలు పేర్కొన్నాయి. ఆదాయం పెరగకుండా జీవన వ్యయం పెరుగుతున్న పరిస్థితుల్లో మధ్యంతర వృత్తి, డీఏలు, పీఆర్సీ అమలు వంటి అంశాలు మరింత అవసరమయ్యాయని వారు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాత్రమే కారణంగా చూపుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నిరవధికంగా వాయిదా వేయడం సరైన విధానం కాదని ఉద్యోగ సంఘాలైతే అభిప్రాయపడుతూ ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి ఐఆర్, 12వ పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు, ఇతర బకాయిల పరిష్కారంపై నిర్ణయాలు తీసుకోవాలని అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అయితే కోరుతున్నారు.